యువ తెలంగాణ ఛాంపియన్షిప్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇట్టి టోర్నమెంట్ యువ తెలంగాణ టీమ్స్ తెలంగాణలో 8 టీములుగా ఏర్పాటు చేసి రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇట్టి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ కొరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా అన్ని జిల్లాల అధ్యక్ష అసోసియేషన్లకు ఆదేశానుసారం సెలక్షన్ నిర్వహించడం జరిగినది. ఇట్టి భాగంలో 8 టీంలు రాష్ట్ర స్థాయిలో 8 యువ టీంలని ఏర్పాటు చేయడం జరిగినది. ఇది స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్గా జూనియర్, సీనియర్, సబ్ జూనియర్ అన్ని క్రీడా ఏజ్ విభాగాలని దృష్టిలో పెట్టుకొని ఇట్టి టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు ఒక టీంని శాతవాహనం అనే ఒక టీంని ఏర్పరిచి ఆ టీంని నిజామాబాద్ జిల్లాకు బాధ్యతలు అప్పగించడంలో భాగంగా దాన్ని ముక్కాల్ గ్రామంలో మేము నిర్వహిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఇక్కడ అన్ని విధాల ఇండోర్ స్టేడియం గతంలో దయానంద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం నిర్వహించుకున్నాము. ఇట్టి ఇండోర్ స్టేడియం మూలంగా మాకు రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో ముక్కాల్ గ్రామంలో అయితే బాగుంటుందని ఇట్టి టీంని మాకు ఇవ్వడం జరిగింది. దీన్ని క్యాంపు 6 రోజులు ఈ రోజు నుంచి 25th వరకు ఇక్కడ భోజన సౌకర్యాలతో సహా కోచింగ్ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా గ్రామస్తులు వీడీసీ అయితేనేమి, గ్రామ నాయకులు, స్పోర్ట్స్ సీనియర్ క్రీడాకారులు అందరూ వారి వంతు సహాయంతో ఈ టోర్నమెంట్ ఈ క్యాంప్ని విజయవంతం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే అంజయ్ సార్ గారు అయితే గత 10 సంవత్సరాల నుంచి జిల్లా క్యాంపులు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈ యువ క్రీడా క్యాంపు కొరకు ప్రత్యేకంగా మా ఇక్కడ యువ నేషనల్ ప్లేయర్ అయినటువంటి ప్రదీప్ గారు ఈ క్యాంపు ఖర్చుల కొరకు తన వంతు ఒక 20,000 నేను అందిస్తున్నానన్నా, మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి అని చెప్పడం మూలంగా దీనికి మరింత ఉత్సాహం పెరిగింది. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎటువంటి అవసరాలు వచ్చినా ఇక్కడున్న సీనియర్ క్రీడాకారులు, నాయకులు ఏ అవసరాలు ఉన్నా వాళ్ళ వంతు సహాయాన్ని అందిస్తూ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే కాక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ గ్రామంలో అన్ని క్రీడలకు ప్రోత్సాహం ఉన్నందువల్లనే ఇది విజయవంతం జరుగుతున్నది. దీనికి మా స్పోర్ట్స్ అకాడమీ అనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఈ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు కూడా ప్రతి ఒక్క పనుల్లో క్రీడల్లో ఏ భాగంలో అయినా సరే ఒక కబడ్డీ కాకుండా ఖోఖో, వాలీబాల్, షటిల్, కబడ్డీ వివిధ రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే సీనియర్ స్థాయి కబడ్డీ టీం 8 గ్రూపులుగా విభజించినప్పటికీ ఒక గ్రూపును మొత్తం మా ముప్పాల గ్రామానికి పంపడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి గంగాధర్ అయితేనేమి, రాజ్ కుమార్ సార్ ఫీల్డ్ అయితేనేమి, వారి యేసుట్ల వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగినది. ఈ ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో దయానంద్ రెడ్డి సార్ గారు చాలా సంకల్పంతో మాకు ఇక్కడ నిర్మించడం జరిగినది. వారికైతేనేమి, మా బీడీసీకి అయితేనేమి, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇంత పెద్ద ఖోఖో ఇది కబడ్డీ టోర్నమెంట్ కోసం ఇంత పెద్ద మొత్తం మీద కూడా వారందరూ కూడా వచ్చి ఇక్కడ 5 రోజులు ఇక్కడ స్టే చేసి వారు నైపుణ్యంతో వారు ముందుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పాల్గొంటున్నారో వారే విజయం కూడా వారికి చెందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మేము ఎక్కడ కబడ్డీ ఆడుకున్నాం, ఇక 5 రోజులు ఇక్కడ శిక్షణ పొందామని చెప్పేసి వారికి కూడా మాకు కూడా మా ముక్కాలు గ్రామానికి కూడా ఒక ఫీల్డ్ గుర్తింపు ఉంటుంది. దాని విధంగానే మేమందరం కూడా మాకు చూసిన ఈరోజు తెలంగాణ స్టేట్ నుంచి 8 టీములల్లో మరి నిజామాబాద్ జిల్లా ముక్కాల్ గ్రామానికి ఒక టీం పంపుడు నిజంగా స్టేట్ కబడ్డీకి మా ముక్కాల్ తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కూడా ఒక మండల స్థాయి, జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించాం. మరి ఈరోజు స్టేట్ నుంచి ఒక టీం ఇచ్చుడు మాకు ఎంతో గర్వకారం ఉంది. మరి ముక్కాల్ గ్రామం అంటే ఒక నిజామాబాద్ జిల్లాలోనే ఒక ఉన్నత స్థానం. ఎందుకంటే గతంలో కూడా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా శర్మ సార్ ఉండే, గడ్డన్నారు సార్ ఉండే, వాళ్ళ అధ్యయనంలో కూడా స్కూల్లో కూడా ఎన్నో విజయాలు సాధించి ఉన్నాయి. మరి అంతేకాకుండా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మా గంగాధర్ గారు, రాజ్ కుమార్ సారు మేమందరం కూడా కలిసి ఈ గ్రామంలో
పెద్ద మొత్తంలో క్రీడాకారులు అభివృద్ధి చెందాలా. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి పోతేనే ఒక క్రీడాకారులకు గుర్తింపు ఉంటుంది. మరి ఏదైతే సంకల్పం మా అందరితో ఉందో, మరి మేము ఈ దయానంద్ రెడ్డి గారు మా ముక్కాల్కి ఇంత పెద్ద స్టేడియం ఇచ్చడానికి, మరి ఇంకా గ్రామంలో కూడా ఈ గ్రామాల పిల్లలు కూడా క్రీడాకారులు కూడా ఎంతో ప్రోత్సాహంతో మరి స్టేట్ లెవెల్ మరి మా గ్రామానికి కూడా అభినందనీయం. మరి కాబోయే రోజుల్లో కూడా ఇంకా మా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆశయం మేరకు ఈరోజు రాష్ట్ర ప్రెసిడెంట్ మరియు సెక్రటరీగా ఉన్నటువంటి కాశాని వీరేశం మరియు మహేందర్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా కబడ్డీని యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మొన్ననే 100 మందికి దాదాపు ఒక 10 లక్షలు వెచ్చించి కబడ్డీ క్యాంపెయిన్ చేశారు. ఈ కబడ్డీ అన్నది గ్రామీణ క్రీడ. గ్రామం నుంచే కబడ్డీ క్రీడాకారులు రావాలనే ఉద్దేశం మీద ప్రతి జిల్లాలో ఒక ఇండోర్ స్టేడియం ఉండాలా, ఇండోర్ స్టేడియంలో మ్యాట్ ఉండాలా, దాంట్లో శిక్షణ నిరంతరం జరుగుతూ ఉండాలని కాశాని వీరేశం గారి యొక్క సంకల్పం, వారి యొక్క అభిలాష, వారి ఆకాంక్ష. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు ఆ ఆకాంక్ష మేరకే ఈరోజు మన జాతీయ స్థాయిలో, ఇండియా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రో కబడ్డీలో మన హైదరాబాద్ క్రీడాకారులే ఉండాలనే ఒక సంకల్పంతో, దాని యొక్క విజయంతో ఈరోజు ఈ కబడ్డీ క్రీడల్ని చాలా డబ్బులు వెచ్చించి దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వారికి మా ముక్కాల్ గ్రామం తరఫున కబడ్డీ నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యువ ఛాంపియన్షిప్ ఉన్నటువంటి 8 జట్లలో ఒక జట్టుని ముక్కాల్ గ్రామం కూడా చాలా ఉత్సాహంగా, గంగాధర్ గారు ఇక్కడ ఉన్నటువంటి క్రీడా వాతావరణం, కబడ్డీ క్రీడాకారులు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా మీరు యాక్టివ్గా పనిచేస్తున్నారు. కంపల్సరీ మీరు ఈ ఒక క్యాంపులు చేయాలా, మీకు కేటాయిస్తాం అన్నప్పుడు గంగాధర్ గారు స్వతహాగా అటు వ్యవసాయం ఎంత బాధ్యతతో పనిచేశారో ఇప్పుడు కబడ్డీనే తన వ్యవసాయంగా భావించి కబడ్డీ క్రీడాకారులకు వారి ప్రోత్సాహిస్తున్నారు. వారికి తోడ్పాటుగా విలేజ్ ముఖ్యంగా ఈ వాతావరణం ఏర్పడ్డదంటే వీడీసీ యొక్క సహకారం లేని, వీడీసీ యొక్క సౌజన్యంతో ఈ యొక్క ఇండోర్ స్టేడియం. దయానంద్ రెడ్డి గారి మంచి సద్భావం ఉన్నటువంటి మనసు ఉన్నది కాబట్టి ఈ వెచ్చించి స్టేడియంకి ఈరోజు ఒక 30 లక్షల వ్యయంతో నిర్మించుకున్నాం. సార్ని చైర్మన్గా ఉండాలన్నప్పుడు కూడా చైర్మన్ కాదు, మీకు ఏమి కావాలని రాష్ట్ర స్థాయి కబడ్డీ అసోసియేషన్ ఏదైతే ఉందో, మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ అసోసియేషన్ ఏదైతే మనకు కార్యదర్శి అధ్యక్షుల వారు ఉన్నారో, వారు ఈ మన ముక్కలు గ్రామానికి ఇచ్చేసి, మరి ఇండియా కోచ్ కూడా విచ్చేసి ఇక్కడ స్టేడియాన్ని సందర్శించడం జరిగింది. అట్లనే ఈ సందర్శనకారుల కారణం పెద్దగా అంటే ఎవరికి ఊహించలేరు. మరి జిల్లా స్థాయి కూడా అసోసియేషన్, కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు లింగయ్య సార్ కానీ గంగాధర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ సందర్శించి ఈ స్టేడియంను పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర స్థాయి కానీ నేషనల్ కానీ ఆడే విధంగా నిర్మాణం చేసిందని వాళ్ళు ప్రశంసించడం జరిగింది. అట్లనే గ్రామం తరపు నుంచి మనకి ఈ రిటైర్డ్ ఉద్యోగులు కానీ, రిటైర్డ్ టీచర్లు కానీ, విలేజ్ కమిటీ కానీ, మరి ఇక్కడ ఉన్న క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో సీనియర్ క్రీడాకారులు అందరూ కూడా ఈ స్టేడియానికి కృషి చేయడం జరిగింది. ఈ స్టేడియం నిర్మాణం వలన మరి గంగాధర్ గారికి మంచి అవకాశము, మరి రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ప్రజెంట్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆయన తరపు నుంచి మాకు విలేజ్ కూడా మంచి పేరు రావడం జరిగింది. మరి ఈ సంకల్పం ఏదైతే ఉందో, ఈ సంకల్ప బలంతో మనము రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ జాతీయ స్థాయి వరకు ఎదగడం జరుగుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ఒక టీము, రాష్ట్ర స్థాయి టీము రావడం జరిగింది. మా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి మరి జాతీయ స్థాయిలో మంచి స్థానం దొరుకుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా శాతవనం సైనిక్స్ టీం నుంచి మేము సెలెక్ట్ అయినాము. 20 మెంబర్స్. అందరు మా టీంలో సీనియర్ నేషనల్ ప్లేయర్స్, జూనియర్ నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. 20 మెంబర్స్. నా పేరు సందీప్ రెడ్డి, వైస్ కెప్టెన్ నేను. ఇక్కడ మాకు నిజామాబాద్ గంగాధర్ సార్ సెక్రటరీ మాకు ఇక్కడ క్యాంప్ ఇవ్వడం తీసుకున్నారు. చాలా మంచిగా చేయిస్తారు. ఇక్కడ భూదేవ్ ఇండోర్ స్టేడియం కూడా ముక్కల్లో మాకు ప్రాక్టీస్ చేయడానికి చాలా మంచిగా మ్యాట్, అన్ని రూమ్స్ ఇట్లా అన్ని మంచి నీట్గా ఇచ్చినారు. ఫుడ్ డ్రెస్ అన్ని సార్ వాళ్ళే ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్గా చూసుకుంటున్నారు. కోచ్ ప్రశాంత్ యాదవ్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుండ్రు.
చాలా స్కిల్స్ అన్నిటికీ మంచిగా చేసాం. థ్యాంక్ యూ టు ఎవరి వన్.